యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 30వ వచనం వరకు. 6వ వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళు అనేకమైన గ్రామాలకి, చుట్టుపక్కల గ్రామాలకి వీళ్ళు వెళ్ళి ప్రభు యొక్క మాటని చాటి చెప్తా వచ్చారు. ఆ సమయంలో యేసు ప్రభువారు తన 12 మంది శిష్యుల్ని తీసుకొని వాళ్ళు ఎలా పంపిస్తా వచ్చారు, వాళ్ళకి ఏం నియమాలు ఇస్తా వచ్చారు, ఇవి చాలా కీలకంగా ఈ భాగంలో మనం చూడొచ్చు. కనుక ప్రభు ఎవరినన్నా పంపించేటప్పుడు వాళ్ళు పాటించాల్సిన కనీసం 4 ప్రాముఖ్యమైన విషయాల్ని ఈ భాగంలో మనం చూడొచ్చు. ఆయన తన 12 మందిని పిలుస్తూ వచ్చాడు. ఈ 12 మంది ఎవరు అని అంటే, ఆ ముందు అధ్యాయాల్లో మనం చూసినట్లయితే వారు తనతో పాటు ఉండడానికి పిలువబడిన వాళ్ళు తనతో పాటు ఉండడానికి పిలువబడతా వచ్చిన వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ప్రభుతో పాటు ఉండడానికి పిలువబడతా వచ్చారో అట్టి వారిని మాత్రమే ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. కనుక పరిచర్యలో చాలా కీలకమైంది ప్రభు కొరకు ఏదో చేయడము, లేక ప్రభు కొరకు ఏదో సాధించడం, లేక మన ఆశతో పరిగెత్తడం, వీటిలన్నిటికంటే ఎక్కువ ప్రభుతో తృప్తి పడే జీవితం అనేది చాలా కీలకమైంది. కనుక అట్టి వారిని ఇక్కడ ఆయన పరిచర్య కొరకు పంపిస్తూ ఉంటున్నారు. పరిచర్య కొరకు పంపించేటప్పుడు పద్ధతి ఆయనది. ఆయన చెప్తా ఉంటున్నాడు, మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి, మీరు ముందుంటున్న గ్రామాల్లోనికి వెళ్ళాలి అనే మాటని చెప్తా ఉంటున్నాడు. పరిచర్ని వ్యాపింప చేయడం మనం చూడొచ్చు. ప్రతి పరిచర్ని ప్రభు వ్యాపింప చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే ఈ వ్యాపనలో దేవుని యొక్క ఆలోచన చొప్పునే జరగాలి. దీంట్లో మానవుని యొక్క ఆలోచనలు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి ప్రార్థనలో పెట్టచ్చు, కానీ ప్రభు ఆమోదించిన విధానంలోనే పరిచర్య జరగాలి. లేఖనాలకి విరోధంగా మనం పరిచర్యం చేయలేం. ఏదో మన ఉద్దేశం దేవుని మహిమ తీసుకొని రావాలి, ఆత్మలు రక్షించబడాలని లేఖనానికి విరోధమైన పద్ధతులు, లేఖనానికి విరోధంగా వెళ్ళడానికి వీల్లేదు. కనుక ప్రభు ఇక్కడ ఇద్దరిద్దరిని పంపిస్తూ ఉంటున్నాడు. బహుశా వాళ్ళు అడవుల్లో ప్రయాణం చేస్తారు, అపాయకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తారు కాబట్టి ఒకరికొకళ్ళు తోడుగా, లేక ఒకరికొకళ్ళు క్షేమంగా దొంగల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇద్దరిద్దరిని పంపించిన భౌతికమైన కారణం ఉండొచ్చు. అంతేకాకుండా ఇద్దరు ద్వారా ఒక సాక్ష్యం స్థిరపరచబడుతుంది. అందుకే ఇద్దరిని పంపించవచ్చు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇద్దరిని పంపించడం మాత్రమే కాదు, వీళ్ళకి ఒక ప్రాముఖ్యమైన నియమాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటున్నాడు. మీరు సంచి తీసుకొని పోవద్దు అంటున్నాడు. ఈ సంచి ఏంటి అని అంటే, సహజంగా యాజకులు వెళ్ళినప్పుడు వాళ్ళు పరిచర్యకి వాళ్ళు ఒక సంచి తీసుకొని వెళ్ళారు. ఎవరైనా ఏమన్నా ఇస్తే ఆ సంచిలో వేసుకునేవాళ్ళు. కనుక ఇలా ఎవరి దగ్గర ఏం తీసుకోవద్దు, మీరు ఖాళీగానే వెళ్ళండి. ఆ తర్వాత మీరు ఎక్స్ట్రా పేర్ బట్టలు కూడా తీసుకొని పోవద్దు, చెప్పులు వేసుకొని వెళ్ళండి చాలు, మీ కర్ర తీసుకొని పోండి చాలు. సామాన్యమైన మామూలు సిద్ధపాటుతో వారిని పంపిస్తూ ఉంటున్నాడు. భోజనం తీసుకొని పోవద్దు, సంచి తీసుకొని పోవద్దు, డబ్బులు తీసుకొని పోవద్దు అని చెప్తా ఉంటున్నాడు. నిజంగా ఈ 3 చాలా కీలకమైనది. భోజనము, ఆ తర్వాత సంచి, డబ్బు, ఈ 3 కూడా వాళ్ళ క్షేమము, వాళ్ళ భవిష్యత్తుని స్థిరపరిచేది. ప్రభుత్వం అవి ఏవి తీసుకొని పోవద్దు, కర్ర తీసుకొని చెప్పులు వేసుకొని బయలుదేరు అని అంటా ఉంటున్నాడు. అంటే ప్రభు అంటున్నాడు, మీరు బయటికి వెళ్ళండి, సూపర్ న్యాచురల్గా, మానవాతీతంగా నేను ఎలా పోషిస్తానో చూడండి. ప్రభు యొక్క పోషణని అనుభవించలేని స్థితిలో బ్రతుకుతున్నప్పుడు ప్రభు యొక్క పరిచర్ని మనం నిజంగా చేయలేం. కనుక ప్రభు యొక్క పోషణని అనుభవించే ఆ విశ్వాసం వారిలో పెంపార చేస్తూ ఉంటున్నాడు. పంపించిన ప్రభువు చూసుకుంటాడు, పంపించిన ప్రభువు అన్నీ నడిపిస్తాడు అనే ఆ విషయాన్ని వాళ్ళలోనికి ప్రభు ఈ సత్యాన్ని దించుతూ ఉంటున్నాడు. ఈ సత్యాన్ని వాళ్ళకి అర్థం చేయిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఏ గృహంలో కన్నా ఎప్పుడైతే గృహంలో ప్రవేశిస్తారో ఆ గృహంలో ప్రవేశించిన తర్వాత ప్రభు అంటున్నాడు, మీరు వేరే గృహాలకు వెళ్ళకూడదు. ఒక గృహంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని స్వీకరించిన తర్వాత వేరే గృహం వాళ్ళు వచ్చి, మా ఇంట్లో ఏసీ ఉంది, లేకపోతే మా ఇంట్లో సుఖంగా పడుకోవడానికి ఒక పరుపు ఉంది అని పిలిచినప్పుడు వెళ్ళొద్దు అని అంటున్నాడు. అంటే మీరు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. ఏ గృహంలోకి అయితే మీరు వెళ్ళారో ఆ గృహంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా సర్దుకొని పోవడం నేర్చుకోవాలి తప్ప సుఖము కొరకై మీరు మార్పులు చెందొద్దు అని చెప్తా ఉంటున్నాడు. కనుక వారిని పంపించేటప్పుడు విశ్వాసంతో పంపిస్తూ ఉంటున్నాడు. రెండవది, సర్దుకొని పోయే సామాన్యమైన జీవితంతో మీరు వెళ్ళండి అని చెప్తా ఉంటున్నాడు. డిమాండ్స్ ఏమి ఉండడానికి వీలు లేదు అని చెబుతా ఉంటున్నాడు. ఒకవేళ ఆ గ్రామం కనుక మీరు అవసరం లేదు మాకు రావద్దు అని అంటే ఆ దుమ్ము అక్కడే
దులిపేసుకొని బయటకు వచ్చేయండి అంటున్నాడు. సహజంగా ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే అన్యుల ప్రాంతాలకి వెళ్తారో తిరిగి యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు దుమ్ము దులిపేస్తారంటే ఈ యొక్క అన్యుల దుమ్ము పరిశుద్ధ పట్టణంలోనికి రాకుండా వాళ్ళు దుమ్ము దులిపేసేవారిగా అక్కడే దాన్ని వదిలేసేవారిగా ఉంటారు. అపవిత్రత అంతా వదిలించుకునే వారిగా ఉంటారు. అట్లానే ఇక్కడ కూడా వాళ్ళు దుమ్ము దులిపేయాలంటే దాన్ని తృణీకరిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు చూపించాలి. ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన వర్తమానం ఏంటి అని అంటే 12వ వచనంలో వాళ్ళు వెళ్ళి అందరూ మారు మనసు పొందాలి, రిపెంటెన్స్, పశ్చాత్తాపడాలి అని చెప్తా ఉంటున్నారు. పశ్చాత్తాపము అని అంటే వాళ్ళ పాపం గురించిన సంధింపు, ఆ పాపం గురించి వాళ్ళు దుఃఖంతో నింపబడి మేము దేవుని వైపు తిరుగుతాం అని దేవుని దగ్గరికి రావడం. దేవుడు కేంద్రీకృతమైన వర్తమానం, దేవుడు చేసే ఏ పరిచర్యన్నా, దేవుడు పంపించే ఏ పరిచర్యనా దేవుణ్ణి కేంద్రంలో పెట్టి చేస్తేదే తప్ప ఏ మనిషిని ఏ సిద్ధాంతాన్ని కేంద్రంలో పెట్టదు. కనుక వీళ్ళు వెళ్ళి చెప్పే వర్తమానం ఏంటి అని అంటే పశ్చాత్తాపం యొక్క వర్తమానం, ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు తిరగండి అనే విషయాన్ని వాళ్ళు చెబుతూ ఉంటున్నారు. అంతేకాకుండా 13వ వచనంలో దేవుని శక్తి వారితో వెళ్తూ వచ్చింది. వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడతా వచ్చారు, అనేకుల్ని బాగు చేస్తూ వచ్చారు, వాళ్ళు రోగుల్ని బాగు చేస్తూ వచ్చారు. కనుక ఈ కీలకమైన విషయాలు ప్రభు పంపించిన పద్ధతి చొప్పున వాళ్ళు వెళ్తా వచ్చినప్పుడు వాళ్ళు సర్దుకొని పోవాలి, వాళ్ళు విశ్వాసంతో పోవాలి, వాళ్ళు క్రీస్తు కేంద్రీకృతం, దేవుని కేంద్రీకృతమైన వర్తమానము ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళు దేవుని యొక్క శక్తిని అనుభవించేవారుగా ఉంటారు. 30వ వచనంలో ఇంకొక చాలా కీలకమైన విషయాన్ని చెప్తా ఉంటున్నారు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ప్రభుకి ఏదైతే జరుగుతూ వచ్చిందో అవన్నీ చెప్తా వచ్చారు. లెక్క చెప్పేవారిగా, అకౌంటబుల్గా లెక్క చెప్పేవారిగా వీళ్ళు ఉంటా ఉంటున్నారు. కనుక దేవుడు పంపిస్తున్న ఏ పరిచర్యన కావచ్చు, లేక దేవుడు మనకు అనుమతిస్తున్న ఏ పరిచర్యన కావచ్చు, ఆ పరిచర్యలన్నిటిలో ఖచ్చితంగా ఈ నియమాల్ని మనం పాటించాల్సిందే. విశ్వాసం బట్టే వెళ్ళాలి, సర్దుకొని పోవాలి. క్రీస్తు కేంద్రీకృతమైన వర్తమానం ఏం చేసినా దేవుడు కేంద్రీకృతం, మనం కేంద్రం కాదు. ఏ వర్తమానికుడు లేక ఏ పరిచారకుడు కేంద్రం కాదు, ఏ సంస్థ కేంద్రం కాదు. దేవుడు కేంద్రీకృతమైనదే దైవికమైన పరిచర్య. దేవుని శక్తిపై ఆధారపడాలి. ఎందుకంటే క్రియాశక్తి మనలో కార్యసిద్ధి కలిగచేసేది దేవుడు. ఒకవేళ మన శక్తితో పనిచేస్తే, మన భౌతికమైన శక్తితో పనిచేస్తే భౌతికమైన కార్యాలు మాత్రమే జరుగుతాయి. కానీ దేవుని అలౌకికమైన ఆ తర్వాత ఆత్మీయమైన శక్తితో పనిచేస్తే అలౌకిక కార్యాలు, ఆత్మీయ కార్యాలు కూడా జరిగేవిగా ఉంటాయి. అంతేకాకుండా చివరికి ఖచ్చితంగా ప్రభుకి లెక్క చెప్పేవారిగా ఉండాలి. అంటే మనం ఏదో మనకి నచ్చింది చేసేసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవునికి లెక్క చెప్పగలిగిన స్థితిలో మనం ఉండి ప్రభు కొరకు సాగేవారిగా ఉండాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో దేవ నీ నియమాలను అనుసరించి నీ సేవలో నీ పని కొరకే సాగిపోయే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.